స్థానంలో స్వామివారి ఆనందమయ్యేంత జరుగుతుందో అదే ప్రకారంగా అదే వైఖానస ఆగమోక్తంగా వైఖానసులచే ఈ యొక్క శ్రీనివాస కళ్యాణం ఇక్కడ జరపబడుతుంది. అన్ని శ్రీనివాస కళ్యాణాలు వేరు, ఈ ఒక్క శ్రీనివాస కళ్యాణం మాత్రం వేరు. ఎందుకో తెలుసా? ఇక్కడికి వచ్చిన వాళ్ళకు మాత్రమే అదృష్టం దొరుకుతుంది. కారణం ఏకకాలంలో ఒకేసారి కొన్ని వేల సార్లు వెంకటేశ్వర స్వామి మూల మంత్రంతో హవనం చేసుకుని అంటే యజ్ఞం చేసుకుని ఆ యజ్ఞ ఫలితం అంతా తీసుకొని వచ్చిన కళ్యాణం చేయడానికి సాధారణ విషయం కాదు. ఎక్కడా కూడా ఇంతవరకు జరగదు. ఆ విధంగా ఎక్కడైతే జరిగింది ఒకేసారి కళ్యాణం జరుగుతుంది, ఇందాక కూడా చెప్పాను, లేదా ఒకసారి హోమమే జరుగుతుంది, ఏదో ఒకటే జరుగుతుంది. కానీ మనకి మాత్రం రెండు ఉండాలి. మీ అందరికీ ఈ రెండింటి శక్తి ఏకకాలంలో మీకు దక్కాలి. మీరు అనుకునే సంకల్పాలన్నీ నెరవేరాలి. రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడి నుంచి రాజేశ్వరం వారి దగ్గరికి వెళ్తాం. అక్కడ కమలానంద భారత స్వామి వారు ఇక్కడ వస్తారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వచ్చి మళ్ళీ శ్రీకృష్ణుడికి అదేవిధంగా రాముడికి ఒకేసారి అభిషేకం జరిగి ఒకేసారి యజ్ఞం కూడా జరుగుతుంది. సమయం గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయం 8:30 కల్లా అందరూ ఇక్కడికి వచ్చేసేయమ్మా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.